ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. అందరూ బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో మేము ఫెస్టివల్ ఎలా చేసుకున్నాము, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాము, అట్లాగే ఈరోజు ఒక స్పెషల్ డే కూడా ఉంది. అది ముందు ముందు వీడియోలో చెప్తాను. అలాగే ఈ ఫెస్టివల్ గురించి నాకు మా నాన్నకి ఏంటంటే చిన్న ఆర్గ్యూ జరిగిందనమాట. అది కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అవన్నీ వింటా ముందుకెళ్ళిపోదాము. వచ్చేసేయండి. ఇలా డేని ముగ్గుతో స్టార్ట్ చేశానండి. ఈరోజు వెదర్ కూడా బాగుందని ఇంటి ముందు ముగ్గేసేసుకుంటా స్టార్ట్ చేసేసాను. నాకు ఇలా గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ముగ్గేసుకుంటే అసలు నిజంగా ఆ వినాయకుడి కోసమే మనం ఇదంతా రెడీ చేసుకుంటున్నాం కదా. ఆయన సాయంత్రానికి మా ఇంటికి వచ్చేస్తాడండి. నేనైతే ఇంకా విగ్రహం తెచ్చుకోలేదు, ఎందుకంటే పిల్లలు పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోతారు, ఈయన ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా. ఇంకా వచ్చాక ఈవినింగ్ చేసుకుందామని చెప్పేసి ఇవన్నీ ప్రిపరేషన్ మార్నింగే చేసేసుకొని ఈవినింగ్ వాళ్ళు వచ్చినాక పూజ చేసుకుందామని రెడీ చేసుకుంటున్నానండి. వినాయకుడి కోసం నేను ఇదంతా కూడా సిద్ధం చేస్తున్నాను అనమాట. మళ్ళీ ఆయన వస్తున్నప్పుడు ఇల్లు నీట్గా ఉండకపోతే ఎట్లా చెప్పండి? ఇంటి ముందు ముగ్గేసి ఆయన ఆహ్వానించాలి కదా, లేదంటే అలిగి వెళ్ళిపోతాడేమో. సరదాగా అంటున్నారండి, అట్లా ఎందుకు వెళ్ళిపోతారులే. కానీ ఎవరైనా ఇంటికి అతిథి వస్తున్నప్పుడు మనం ఎంత ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటామో అట్లానే ఇంకా దేవుడు వస్తున్నప్పుడు ఇంకా ఊరుకుంటామో చెప్పండి. మంచిగా ముగ్గులు వేసుకొని కలర్స్ వేసుకొని అంతా రెడీ చేసుకున్నాను. మేమైతే సాయంత్రం చేసుకున్నాము పూజ. ఇక్కడ వచ్చేసి మాకు మా నాన్నకి నాకు ఆర్గ్యూ జరిగింది అన్నాను కదా. సాయంత్రం ఎందుకంటున్నా అంటే మాకు మంగళవారం వచ్చిందండి వినాయక చవితి. మనకి ఇండియాలో బుధవారం స్టార్ట్ అవుతుంది అనమాట. మాకు ఒక రోజు ముందు వస్తుందండి పండగలు. ఎందుకంటే మాకు నైటు మేము నిద్రపోయే టయానికి మీకు ఫెస్టివల్స్ చేసేసుకొని అయిపోయి ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి మాకు ముందు రోజు వచ్చిద్దండి. దాని దగ్గరే మా నాన్నకి నాకు ఆర్గ్యూ జరిగింది. మీకెందుకు ముందు వచ్చింది, మాకెందుకు ఇట్లాగా వస్తుంది, అది ఇదని చెప్పేసి కొద్దిగా చెప్పాను, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను అన్నమాట. ఓ అలానా అని చెప్పేసి వాళ్ళు ఇంకా కాంప్రమైజ్ అయ్యారు చెప్తున్నసరికి. అదండి జరిగింది మా నాన్నకి నాకు. ఇదిగో బయట ఒక లుక్ వేసేసేయండి. వెదర్ కూడా చాలా బాగుంది అనిపించింది. ఫైనల్ లుక్ చూసారా? నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఇది వచ్చేసి వెనక పక్కండి బంతిపూలు చూసారా ఎంత బాగా వచ్చినాయో, ఎంత పెద్దగా వచ్చినాయో కూడా. అసలు ఈసారి పూలైతే బాగా వచ్చినాయండి. ఇంటి ముందు కూడా మీకు ఇందాక చూపించా కదా ఆ బంతిపూలు. ఇదిగో ఇక్కడ మీకు ఖాళీ ప్లేస్ కనపడుతుందా? ఇక్కడ ఒక చెట్టు ఉండాలి, అదే తోటకూర చెట్టు అండి. అయిపోయింది దానిది, ఇంకా ఆకులు కూడా వడబడుతున్నాయని మొత్తం కోసేసి అవి వచ్చేసి ఇత్తనాలు అన్నమాట. నెక్స్ట్ ఇయర్కి మేము ఎండబెడుతున్నాము. చూడండి బంతిపువ్వు అసలు ఎంత పెద్దగా, కొన్ని బంతిపూలు అయితే అరచేతికి వచ్చినాయండి. కొన్ని అయితే బరువుకి ఏమవుతున్నాయి అంటే చెట్టు అంతా వంగిపోయి పూలు కూడా వంగిపోతున్నాయి అన్నమాట. అదిగో కోసి ఒకటి చూపిస్తాను ఉండండి. అదిగో చూడండి అసలు ఎంత బాగున్నాయో అనిపించింది. కలర్ కూడా ఇవైతే నేను డెకరేషన్కి వాడాను, దేవుడికి అయితే పెట్టలేదు. ఈ సమ్మర్ అంతా నాకు ఆ కారబంతి పూలు అంటారు కదా, చిన్న పూలు బంతి పూలల్లో, వాటితోనే నేను పూజలు అయితే ఎక్కువ చేసేసుకున్నాను. ఇంకా టమాటా చెట్లు కూడా అన్ని కాపుకొచ్చేసినాయండి. అది వీడియో చేశాను, మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ చెట్టు గురించి చెప్పాలి రండి. ఇది వచ్చేసి మనకి ఇండియాలో మర్మం గుర్తుందా మీకు? కనకాంబరాల్లో వేసి కడుతుంటారు, మల్లెపూల్లో వాటిల్లో ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఇక్కడ సేమ్ మర్మంలాగా అనిపించిందండి. కొద్దిగా అంత స్మెల్ అయితే లేదు కానీ పర్లా బాగుందండి. అది కూడా వెనక పక్క కోసిన పెద్ద బంతులు, చిన్న కార బంతుల్ని గడప మీద ఇట్లా వేసేసుకొని ముందు పక్క ఈ బంతి పూలతో డెకరేషన్ చేసేసుకున్నానండి. ఇంకా వినాయకుడి కోసం వెయిటింగ్ అనమాట. ఇంకా మా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇంకా ఆయన ఆఫీస్ నుంచి వర్క్ అంతా అయిపోయాక ముగ్గురు కలిసి వెళ్ళి వినాయకుని బొమ్మను తేటానికి వచ్చారండి. ఇది నమస్తే గ్రోసరీస్ అంటారు. ఇక్కడ వచ్చేసి మనకి ఇండియాలో వెజిటేబుల్స్ ఎలా దొరుకుతాయో ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ దొరుకుతాయండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి మేము వెజిటేబుల్స్ ఏం తెచ్చుకోలేదు, వినాయకుడిని తెచ్చుకుందామని వచ్చారనమాట వీళ్ళు. అసలు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. అన్ని మట్టితో చేసినాయనండి, ఇండియా నుంచే వస్తాయి ఈ వినాయకుడి బొమ్మలు అన్నీ కూడా మనకి. వీటిల్లో మేము మీడియం సైజులో ఒక బొమ్మ అయితే తీసుకున్నాము. వాళ్ళు అలా వెళ్ళి తీసుకొచ్చే లోపల నేనేందంటే ఇదిగో పీఠం వేసుకొని నీళ్లు చల్లేసుకొని మొత్తం శుభ్రం చేసుకుంటున్నానండి మొత్తము. మళ్ళీ ఆ వినాయకుడు వచ్చేసరికి అంతా రెడీ చేసుకుందామని కొంచెం డెకరేషన్ కూడా చేశాను అనమాట. అవి చూపిస్తాను.
ఇలాగ మొత్తం తుడుచుకొని నీళ్ళంతా తడంతా ఆరిపోయిన తర్వాత ఇలా ఎర్రటి క్లాత్ వేసుకున్నానండి. ఎర్రటి క్లాత్ ఎందుకు వేసుకున్నానంటే వినాయకుడికి ఎర్రటి పూలన్నా, ఎర్రటి అక్షంతలు ఇట్లాగా ఆయనకి ఎర్రటి పూలంటే ఇష్టమని ఇలాగ ఎర్రటి క్లాత్ వేసుకొని అలాగా పద్మ ముగ్గు వేసుకొని కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ, కొన్నేమో ఎర్రని అక్షింతలండి కొద్దిగా వేసేసుకొని ఆ పీట మీద మొత్తం పరిచేసుకున్న తర్వాత ఆ వెనక పక్క నేను ఎర్రటి క్లాత్ వేసుకున్నానండి. చెప్పాను కదా వినాయకుడికి ఎర్రని క్లాత్ అంటే ఇష్టమని. ఆ ఎర్రని క్లాత్ మీద ఇదిగో పూలతో ఇలా డెకరేషన్ చేసేసుకున్నానండి చక్కగా. నా దగ్గర ఉన్న ఐటమ్స్తో పూలు ఉన్నాయి, అవన్నీ పెట్టేసుకున్నాను అనమాట ఎర్రటి క్లాత్ మీద. అలాగా పీట వేసుకున్న తర్వాత ముగ్గు అన్నీ వేసుకున్న తర్వాత చిన్న పీట కూడా ఆసనంలాగా వేసానండి ఆయనకి. దానిపైన గ్రీన్ కలర్ క్లాత్ వేసేసి, అంటే అరిటాకు వేస్తామండి మేమైతే ఇండియాలో. ఇంకా సరేలే ఇంకా అరిటాకులు ఇవన్నీ అంటే ఇక్కడ కష్టం లేనని ఇట్లా గ్రీన్ క్లాత్ వేసి బియ్యము, ఇది ఇందాక చూపించాక జవ్వాది పౌడర్ అండి నా చేతిలోది. తర్వాత ఇది అత్తరు, జవ్వాదిలోనే అత్తరు స్మెల్ అయితే ఎంత మంచి స్మెల్ వస్తుందో, గుళ్ళో ఉన్న ఫీలింగ్ వస్తుంది అనమాట ఇవన్నీ రాస్తే. మరి ఆయన వచ్చి అలా కూర్చున్నప్పుడు చుట్టూ కూడా మంచి స్మెల్ రావాలంటే ఇవన్నీ రాయాలి కదండి ఆయనకి. అందుకే మొత్తం రాసేసుకున్నాను అనమాట. ఇంట్లో కూడా పాజిటివ్ వైబ్స్ వస్తాయండి ఇవన్నీ రాసుకొని ఇవన్నీ సిద్ధం చేసుకుంటే. నేను అలా రెడీ చేసుకున్నానో లేదో వచ్చేసాడండి, ఇంటి ముందు నిలబడిపోయాడు. నేను వచ్చాను తలుపు తీయమ్మా అని అనుకుంటూ. ఇదిగోండి మా పిల్లలు, మా హస్బెండ్ అట్లా వినాయకుడిని మేళతాళాలతో తీసుకొస్తూ ఉన్నాడు అనమాట లోపలికి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా వచ్చిన వినాయకుడిని అలా పెట్టేయలేము కదండి. కొద్దిగా వాటర్ చల్లేసేసి కొద్దిగా నీట్గా వాష్ చేసుకొని, మరీ ఎక్కువ లేదు, లైట్గా వాష్ చేసుకొని టిష్యూ పేపర్తో మొత్తం తుడిచేసుకున్నానండి. ఈయనండి మా ఇంటికి వచ్చిన బుజ్జి వినాయకుడు. బాగున్నాడు కదా. ఇప్పుడు ఈయన అట్లా పెట్టుకొని గంధము బొట్లు పెట్టుకొని రెడీ చేసుకుంటున్నాను అనమాట. నాకైతే మా పిల్లల్ని రెడీ చేశాను చూడండి, చిన్నప్పుడు స్నానం చేపించి బొట్లు పెట్టి అట్లానే నాకు ఒక చిన్న బుల్లి వినాయకుడు మా ఇంటికి వచ్చి నా చేత ఇలా స్నానం చేయించుకొని బొట్లు పెట్టించుకుంటా చూడండి, చక్కగా కూర్చొని పెట్టించుకుంటున్నాడు. ఎంత అందంగా ఉన్నాడో కదా. నాకైతే చాలా బాగుంది. నేనైతే ఇంకా అసలు ఈ కలర్లు ఏమి లేకుండా మొత్తం మట్టి వినాయకుడినే తీసుకురమ్మని చెప్పాను మా పిల్లలతో. మా పిల్లలకి ఈ వినాయకుడు నచ్చారని తీసుకొచ్చుకున్నారండి. ఇదిగోండి రెడీ చేశాను అనమాట. మళ్ళీ అట్లాగా ప్లేట్ లో పెట్టేసేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూర్చోబెడుతున్నారు. నేను ఆల్రెడీ వినాయకుడికి ముడుపు కూడా కట్టుకున్నాను కదండి, ఆ ముడుపును కూడా ఈ పూజలో పెట్టుకొని నేనైతే పూజ చేసుకున్నాను. అలా ఆయన నా పీట మీద కూర్చోబెట్టి దీపారాజన చేసుకుంటున్నానండి. ఇట్లాగా దీపాలు ముట్టించేస్తున్నా. అదిగో చెప్పానా బంతిపూలు చూసారా, చుట్టూ డెకరేషన్ లా పెట్టేశాను. చాలా బాగున్నాడు కదండి, బంతిపూల మధ్యలో విఘ్నేశ్వరుడు ఎంత బాగున్నాడో అనిపించింది. ఈ డెకరేషన్ ఒక లుక్ వేసేసేయండి ఎట్లా ఉన్నాడో. వినాయకుడు వచ్చినాక మరింత అందంగా అనిపించింది నాకైతే. ఈ డెకరేషన్కి అందం వచ్చింది అనిపించింది. అదిగో చిన్న చిన్న బంతిపూలు కూడా చూసారా, విఘ్నేశ్వరుడికి అట్లా పెట్టేసుకున్నాను. పసుపు గణపతిని చేసేసుకున్నాను. ఆ వట్టి వేరు వినాయకుడు అండి నా దగ్గర తెల్ల జిల్లేడు చెట్టుతో చేస్తారు చూసారా, నేను కాణిపాకంలో తీసుకున్నాను అనమాట. ఆ విఘ్నేశ్వరుని కూడా చిన్న వినాయకుడిని. ఇవి వచ్చేసి కంకణాలండి. ఇవి మా అమ్మ వాళ్ళ ఇంట్లో, అత్తయ్య వాళ్ళ సైడు ఇవి కంకణాలు కట్టుకుంటారనమాట చేతికి. ప్రతి వినాయక చవితికి మాత్రమే మేము ఇలా కంకణాలు కట్టుకుంటామండి. అందుకని నేను ఈ వినాయక చవితికి కూడా ప్రతి ఇయర్ చేసుకుంటాము. ఈ వినాయక చవితికి కూడా నలుగురికి 4 దారాలతో 5 పోగులు వేసిన తర్వాత పసుపు రాసి మనం వినాయకుడు వేస్తాం చూడండి, పత్రిక ఒకటి పువ్వు ఒకటి పెట్టి దానికి కట్టి మన చేతికి కట్టేసుకుంటాం అన్నమాట. పిల్లలిద్దరికి కట్టేశాను. ఇది ఈయనకు కూడా కడుతున్నాను అనమాట. చెప్పాను కదా ఈ రోజు స్పెషల్ డే ఉందనని మీకు.
ఈరోజు మా పెళ్లి రోజు కూడా వచ్చిందండి. అందుకే స్పెషల్ డే అన్నాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. వినాయక చవితి రోజే మా పెళ్లి రోజు జరగటము. వినాయకుడు ముందు చూడండి ఇద్దరం ఇలా కంకణాలు కట్టుకుంటుంటే చాలా హ్యాపీగా అనిపించింది మనసుకి. ఇంక ఇలాగా పత్రిక వేసేసి పిల్లల చేత కూడా ఏపిచ్చేసి నేను ఇలా మంత్రాలు చదువుతూ ఉన్నాను. నేను ఇది వచ్చేసి నండూరి శ్రీనివాస్ గారి ఛానల్ ఉంటుంది కదండి, శ్రీవాణి ఛానల్. ఎక్కువ నేను ఆయనయే ఫాలో అవుతానండి. ఆయన పూజలు కానీ వీడియోస్, ఆ డెమోలు ఇవ్వటము, ఒక 10 మినిట్స్లో పూజా విధానం. మన వారాహి నవరాత్రి పూజ కూడా నేను ఆయన దాంట్లోనే చూసి చేసుకున్నానండి. అసలు చాలా సింపుల్గా ఉంటాయి, అంత హంగు ఆర్భాటాలు ఏముండవండి. చాలా చక్కగా చేసుకోవచ్చు. వెంటనే అయిపోతుంది కూడా. అంటే వెంటనే అయిపోతుందంటే తొందరగా అయిపోవాలని ఉండదండి. అసలు కూర్చున్న ఆ కాసేపైనా 10 నిమిషాలైనా 5 నిమిషాలైనా మనసుకు చాలా ప్రశాంతంగా ఒక బ్రాహ్మణుడే చేపిస్తున్నట్టు ఉంటాయండి ఆయన పూజా వీడియోస్ అయితే. నేను అవి పెట్టుకొని ఈ పూజ అంతా కూడా చేసుకున్నాను. ఈ నండూరి శ్రీనివాస్ గారి వీడియోస్ అసలు మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందంటేనండి, ఇంట్లో ఏమైనా చికాకులున్నా, లేదు కొంచెం మనసుకు బాగలేకపోయినా, లేదు మనకి ఎప్పుడైనా మన పేరెంట్స్ గుర్తొచ్చినప్పుడు ఈయన వీడియోస్ పెట్టుకొని వినండి ఒక్కసారి. అసలు నిజంగా ఎంత బాగున్నాయా అనిపిస్తుంది. నాకైతే బాగా నచ్చుతాయండి ఈయనవి. నేను మొన్న శ్రావణ మాసం శుక్రవారం పూజలు కూడా ఈయన వీడియో చూసుకొని చేసుకున్నానండి. మీరందరూ కూడా నచ్చితే ఒకసారి విని చూడండి. విన్న తర్వాత ఎట్లానో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి మీ ఫీలింగ్స్ కూడా. తర్వాత ఇదిగోండి ఇలా నైవేద్యాలు పెట్టుకున్నాను విఘ్నేశ్వరుడికి. ఆయనకు ఉండ్రాళ్ళు కుడుములు ఇష్టం కదండి, అవన్నీ చేసుకొని నైవేద్యాలు పెట్టుకొని ఇలాగ పూజ మీద చల్లుకుంటూ ఇలాగ మేమిద్దరం కలిసి ఆయనకు తాంబూలం నివేదించామండి. ఇద్దరం కలిసి ఇలా పూజ చేసుకోవటం చాలా హ్యాపీగా అనిపించింది. అసలు సాటర్డే సండే అయితే ఇంకా బాగుండేది అనిపించింది, కానీ మంగళవారం వచ్చింది కదండి, అటు ఇటు కాకుండా కొంచెం ఈవినింగ్ చేసుకోవాల్సి వచ్చింది. లేకపోతే మార్నింగ్ అయితే ఇంకా బాగుండేది అనిపించింది. కానీ పర్వాలే, ఈవినింగే కదండి, అక్కడ మనకి ఇండియాలో మార్నింగ్ అవుతుంది కదా, ఈవినింగ్ చేసుకుంటే అక్కడ ఇక్కడ రెండు ఒకేసారి చేసినట్టు అనిపించింది. ఇట్లాగా హారతి తీసేసుకున్నాము. అసలు మీకు విషయం తెలుసా, మాకైతే మా పెళ్లి రోజు ఇలాగ వినాయక చవితి వచ్చిందా అండి ఈ ఇయర్. లాస్ట్ ఇయర్ అయితే కృష్ణాష్టమి వచ్చిందండి. మాకు ఏదో ఒక ఫెస్టివల్ వస్తానే ఉంది మా పెళ్లి రోజునైతే. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత కథలు కూడా చదివేసుకున్నామండి. కథలు విన్న తర్వాత ఆయన దగ్గర అక్షంతలు నలుగురం వేసుకున్నాం అన్నమాట. ఇదండి ఈ వినాయకుడిది మా ఇంట్లో పూజా విధానము. ఎట్లా ఉందో నా కామెంట్ సెక్షన్లో తెలపండి. వినాయకుడి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాక ఇలా మా హస్బెండ్ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నాను. మీరు ఒకటి గమనించారా, మా హస్బెండ్ ఫేస్లో చిన్న స్మైల్ కాళ్ళకు మొక్కుతుంటే అది ఎవరికైనా వస్తుంది కదండి ఆ ఫీలింగ్, మగవాళ్ళందరికీ. మళ్ళీ హస్బెండ్ టాపిక్ తీసామంటే ఎక్కడికో వెళ్ళిపోయిద్దండి. అందుకే దాన్ని నేను ప్రొలాంగ్ చేయట్లేదు, కట్ చేస్తున్నాను. ఇంకా టెంపుల్కి వచ్చేసామండి ఇంట్లో పూజ అయిపోయాక. ఇక్కడ కూడా మేము వచ్చింది సాయిబాబా టెంపుల్ అన్నమాట. ఇక్కడ విఘ్నేశ్వరుని పెట్టారు, పెట్టి ఇక్కడ పూజలు చేస్తూ ఉన్నారండి. చూడండి ఎంత బాగున్నారు, అసలు ఎంతమంది వచ్చారో చూడండి. ఈ గుళ్ళో స్పెషల్ ఏంటంటే పిల్లలందరి చేత ఒక మట్టి వినాయకుడిని చేపిస్తారండి. వాళ్ళకు వచ్చిన రూపంలో వినాయకుడిని చేస్తారనమాట. వాళ్ళ చేతులతో చేసిన వినాయకుడిని పెట్టి ఆ పిల్లలందరి చేత పూజ చేపిస్తారండి. చాలా చక్కగా చేపిస్తున్నారు కదా, చాలా బాగుంది. మాకైతే ప్రతి ఇయర్ ఇలానే చేస్తారు సాయిబాబా గుళ్ళో. ఒక కవర్ ఇస్తారనమాట. ఆ కవర్లో ఒక లడ్డు అంటే ఆయనకి ప్రసాదము, ఫ్రూట్, కొంచెం పత్రిక పెట్టి పూజ చేస్తూ ఉంటారు. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు చేస్తుంటే మా బాబుని కూడా అక్కడ కూర్చోబెట్టామండి. ఇదిగో ఇట్లాగ హారతి ఇస్తున్నారు అయిపోయిన తర్వాత.
అసలు సాయిబాబాను కూడా చూసారా ఎంత బాగా అలంకరించారో. పూజ అంతా అయిపోయాక పిల్లలందరికీ ఒక పెన్సిల్ అను బుక్ ఇట్లాగా పూజలో కూర్చున్న వాళ్ళందరికీ సప్లై చేశారండి. అక్కడ ఆర్గనైజ్ చేస్తారు కదా, వాళ్ళలో ఇలాగా బుక్స్, పెన్సిల్స్ అట్లాగ ఇచ్చారు. అలా తీసేసుకున్న తర్వాత ఆయన దగ్గర అక్షింతలు వేపిచ్చేసుకొని ప్రసాదాలు కూడా ఇచ్చారండి. ప్రసాదాలు తీసుకొని ఇంకా మేము బయలుదేరామన్నమాట. మా పెద్ద బాబు అయితే రాలేదు. వాడికి నెక్స్ట్ డే క్లాస్‌లో ఏదో వర్క్ ఇచ్చారంట. పెద్ద పిల్లలు అయిపోతే ఇంక అంతేనండి. ఇప్పుడు +1 కదా! దానివల్ల ఏందంటే పిల్లలకి చాలా వర్కులు ఉండిపోతున్నాయి. అందుకని వాడు రాలేదు. కాకపోతే అక్షింతలు తీసుకొనెళ్ళాను ఇక్కడి నుండి. చూసారా ఎన్ని చిన్న చిన్న బుల్లి వినాయకుల్ని చేశారో. పిల్లలందరూ భలే చేశారు కదండీ! అవన్నీ ఇక్కడే పెట్టారనమాట. అదిగో లడ్డు చూసారా ఎంత పెద్దగా ఉందో. ఈ లడ్డుని తర్వాత పాట పాడుకుంటారనమాట. ఎవరికొస్తదో తెలీదు ఈ ఇయరు. ఇక్కడొచ్చేసి నిమజ్జనం ఈ గుళ్ళో చేస్తారు. ఎస్వి టెంపుల్ వెంకటేశ్వర స్వామి గుళ్ళో కూడా వినాయకుడిని పెట్టి అక్కడ నిమజ్జనం చేస్తారు. మా ఇంట్లో కూడా నిమజ్జనం ఉందండి. ఆ నిమజ్జనం చేసిన వీడియోస్ అన్ని మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఉంటానండి మరి.